హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నిన్న మన ఛానల్లో వచ్చేసరికి బెస్ట్ ఐఫోన్స్ ఈ ఆఫర్లో ఏం కొనాలి అని చెప్పి ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. చూడకపోతే పైన కార్డ్స్లో పెడతాను, ఎండింగ్లో వస్తుంది, ఒకసారి చూసేయండి. అండ్ ఈ పాటికి మీరు తమిళ చూసే ఉంటారు. 10,000 నుంచి 60,000 రూపీస్ ఉన్నాయి అనుకుంటే ఈ సేల్లో మీరు ఏ మొబైల్ కొనాలి? మై ఒపీనియన్ ఈ మొబైల్స్ గురించి చెప్తాను అనమాట. ఒకవేళ ఈ మొబైల్స్ ప్రైస్ డ్రాప్ అయ్యి మీ కార్డ్ ఆఫర్ కి తక్కువగా వస్తే మాత్రం ఈ మొబైల్స్ ని ఫస్ట్ కార్ట్ లో పెట్టుకోండి. కార్ట్ లో పెట్టుకున్న వెంటనే మీకు బ్లింక్ అవుద్ది అనమాట, నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు సేల్స్ లోకి వెళ్ళి ఈ మొబైల్ కొనుక్కోవచ్చు. టాపిక్ వెళ్ళిపోదాం. నా పేరు రమణ. ఈ లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, అలాగే మీకు టెలిగ్రామ్ కింద ప్రొవైడ్ చేస్తున్నాను. ఫాలో అవుతూ ఉండండి. మీకు ఎప్పటికప్పుడు ఎవ్రీడే డీల్స్ వస్తూనే ఉన్నాయి, పోస్ట్ చేస్తూనే ఉంటున్నాను. చూడండి ఇప్పుడే వచ్చేసరికి. ఇప్పుడు మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో టాపిక్ లోకి వెళ్ళిపోతే 10,000 లో ఉన్న బెస్ట్ మొబైల్స్ మనకి 4 ఉన్నాయి అనమాట. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫినిక్స్ హాట్ 50X ఇది రీసెంట్ గా లాంచ్ చేశారు. చాలా బాగుంటుంది మొబైల్ వచ్చేసరికి. సెకండ్ ఒప్పో K13. ఒప్పోలో రీసెంట్ గా లాంచ్ చేసిన మొబైల్స్ లో కొంచెం బెస్ట్ మొబైల్ అవుతుంది ఇది వచ్చేసరికి. థర్డ్ వన్ శాంసంగ్ గెలాక్సీ M16 కానీ F16 కానీ. ఈ రెండు మొబైల్స్ కూడా స్పెక్స్ ఒకలాగా ఉంటే, ఒకటి ఫ్లిప్కార్ట్ లో ఉంటుంది, రెండు మనకి అమెజాన్ లో ఉంటుంది. ఫోర్త్ వన్ పోకో M7 Pro. బేసిక్ గా ఈ మొబైల్ మనకి 12,000 ఉంటే కనుక 10,000 కి రావచ్చు ఈ మొబైల్ వచ్చేసరికి. ఈ 4 మొబైల్స్ కూడా బెస్ట్ మొబైల్స్ అవుతాయి. మీకు ఏ మొబైల్ కొనాలని చెప్పి మీకు డిస్ప్లే చేస్తాను కాబట్టి మీకు క్లారిటీగా అర్థమవుతుంది. దీని గురించి చూసేయండి. ఇంకా 12,000 లో ఒక 4 మొబైల్స్ ఉన్నాయి అన్నమాట. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి రెడ్మీ 15. రీసెంట్ గా లాంచ్ చేశారు కదా, ప్రైస్ డ్రాప్ అవ్వచ్చు అనుకుంటే కనుక క్రెడిట్ కార్డ్ ఉంది అనుకుంటే మాత్రం మీకు 12,000 నుంచి 13,000 ఈ ప్రైస్ బిట్లో ఫెచ్చువల్ అవుతుంటుంది ఈ మొబైల్ వచ్చేసరికి. అదే కేటగిరీలో మనకి పోకో M7 Plus కూడా మనకి సేమ్ స్పెక్స్ తో వస్తుంది అనమాట. థర్డ్ వన్ శాంసంగ్ గెలాక్సీ M35. ఇది ఎప్పుడు లాంచ్ చేశారు, బట్ స్పెక్స్ అయితే కనుక చాలా బాగుంటుంది. ఇది మనకి అప్రాక్స్ గా 12,000 కే వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. ఇందులో హైలైట్ పాయింట్ థర్డ్ వన్ వివో T4X. చాలా మంచి మొబైల్. దీన్ని మనం ఐక్యూ Z10X గా పిలుస్తూ ఉంటాం అనమాట. ఒకటి అమెజాన్ లో, ఒకటి ఫ్లిప్కార్ట్ లో ఉంటుంది. ఫోర్త్ వన్ రియల్మీ P3. ఇది రీసెంట్ గా లాంచ్ చేశారు. చాలా మంచి మొబైల్. మనకి రీసెంట్ గా అంటే ఒక 4 months 5 months అవుతుంది అనమాట. దీని సక్సెస్ రే మనకి P4 కూడా వచ్చింది. అది ప్రైస్ డ్రాప్ అవ్వదు. సో ఇది మాత్రం ప్రైస్ డ్రాప్ అవుతుంది. సో 12,000 నుంచి 13,000 లో ఈ 4 మొబైల్స్ కూడా బెస్ట్ 5G మొబైల్స్ అవుతాయి. ఇంకా 15,000 లో మాత్రం చాలా మొబైల్స్ మనకి ఆఫర్స్ చేస్తున్నాయి అనమాట. ఫ్లిప్కార్ట్ లో ఒక 5 మొబైల్స్, అమెజాన్ లో ఒక 6 మొబైల్స్. ఈ మొబైల్స్ అన్ని కూడా చాలా బెస్ట్ మొబైల్స్ అవుతాయి. రీసెంట్ గా లాంచ్ చేసిన మొబైల్స్ అన్ని కూడా మనకి స్పెక్స్ చాలా బాగుంటాయి. అందులో ఫస్ట్ ఫోన్ వచ్చేసరికి రియల్మీ P3 Ultra కానీ, రియల్మీ P3 Pro కానీ. ఆల్ట్రా మనకు ప్రైస్ డ్రాప్ అవుతుంది, కానీ రియల్మీ P3 Pro అయితే కనుక ప్రైస్ డ్రాప్ అవుతుంది. చాలా మంచి మొబైల్. సెకండ్ వచ్చేసరికి CMA Phone 2 Pro అనమాట. ఇది మన ఛానల్ అన్బాక్సింగ్ ఫుల్ డెప్త్ రివ్యూ ఉంది. కెమెరా కోసం, నథింగ్ ఓఎస్ కోసం కావాలి అనుకుంటే ఇది చాలా బాగుంటుంది. నెంబర్ 3 ఐక్యూ Z10 లేదా వివో T4 అనమాట. ఈ రెండు మొబైల్స్ కూడా చాలా బాగుంటాయి. T4R ఉంది, ఐక్యూ Z10R ఉంది. ఈ రెండు స్కిప్ చేసి మీరు ఐక్యూ Z10 కానీ లేదా వివో T4 కానీ ఈ రెండు మొబైల్స్ ఏదైనా తీసుకోవచ్చు అనమాట. నెంబర్ 4 శాంసంగ్ గెలాక్సీ M36. చాలా మంచి మొబైల్. ఇది కూడా మనకి సూపర్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ అన్ని బాగుంటాయి. మెయిన్ శాంసంగ్ OS అనమాట. ఇది ఎక్సలెంట్ గా ఉంటుంది. నెంబర్ 5 రియల్మీ P4. సో ఇది మనకి ప్రైస్ డ్రాప్ అవ్వదు, కానీ ఒక క్రెడిట్ కార్డ్ ఉంటే కనుక ఒక 2,000 కానీ 3,000 లెస్ అవుతుంది. ఒకసారి చూసేయండి. ఇది రీసెంట్ గా లాంచ్ చేసిన మొబైల్. రియల్మీలో ఈ మధ్య కాలంలో లాంచ్ చేసిన మొబైల్స్ తో పోల్చుకుంటే ఈ మొబైల్ P సిరీస్ చాలా బాగుంది. P4 కానీ, P4 Pro కానీ ఈ రెండు మొబైల్స్ కూడా చాలా బాగున్నాయి. క్రెడిట్ కార్డ్ ఉంది అనుకుంటే, మొబైల్స్ డ్రాప్ అని అనుకుంటే మాత్రం ప్రైస్ ఖచ్చితంగా కొనుక్కోండి. ఇంకా ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఒప్పో K13 అనమాట. చాలా మంది కొన్నారు. ఒప్పోకి గ్రాఫ్ పెరిగింది అనుకుంటే మాత్రం ఈ K సిరీస్ నుంచి మనకి గ్రాఫ్ పెరిగింది. ఇది మనకి 18,000 కానీ 70,000 రావచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనకి 15 నుంచి 18,000 రావచ్చు నేను చెప్పే మొబైల్స్ అన్ని కూడా. సో క్రెడిట్ కార్డ్ ఉంది అనుకుంటే మాత్రం. ఇక నెక్స్ట్ మాట్లాడితే పోకో X7. దీని గురించి తెలిసిందే మీకు. ప్రీవియస్ సేల్స్ లో మనకి ప్రైస్ డ్రాప్ అయింది. సేమ్ టు సేమ్ మనకి 15,000 కే వస్తుంది ఇది వచ్చేసరికి. నెక్స్ట్ మోటో G86 కానీ, మోటో G96 కానీ. 86 తీసుకుంటే కొంచెం బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇది కొంచెం ప్రైస్ డ్రాప్ అవ్వచ్చు. అప్రాక్స్ గా మనకి 16 కానీ 17 కానీ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ మొబైల్స్ వస్తాయి అనమాట. ఇవన్నీ కూడా మంచి మొబైల్స్ అవుతాయి, చాలా బెస్ట్ మొబైల్స్ అవుతాయి. చూడండి. ఇంకా 20,000 లో ఈ మొబైల్స్ ఖచ్చితంగా బెస్ట్ మొబైల్స్ అవుతాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఐక్యూ Neo 10R. ఇది చాలా సేల్స్ లో మనకి ప్రైస్ డ్రాప్ అయింది అనమాట. అప్రాక్స్ గా మనకి 20 నుంచి 22,000 ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఫెచ్యువల్ అవుతూ ఉంటుంది. సెకండ్ మోటో H60 Fusion. ఇది కూడా మనకి చాలా మంచి మొబైల్. మీకు ప్రీమియం క్వాలిటీ అనిపిస్తూ ఉంటుంది. కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది. థర్డ్ వన్ OnePlus Nord CE5 అనమాట. ఇది రీసెంట్ గా లాంచ్ చేశారు. ఒక సింగిల్ స్పీకర్ తప్ప మిగతా అన్ని కూడా బెస్ట్ స్పెక్స్ ఉంటాయి ఇందులో వచ్చేసరికి. బ్రాండ్ అండ్ వాల్యూ ఫ్రీ మొబైల్ అవుతుంది ఇది వచ్చేసరికి.
ఫోర్త్ వన్ పోకో X7 Pro మనకి టీచ్ చేస్తూనే ఉన్నారు. నాకు తెలిసి ఈ మొబైల్ మనకి 20K బిల్ వస్తుంది అనమాట. ఈ ప్రైస్ పాయింట్ మాత్రం బెస్ట్ గేమింగ్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను. ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ అంటూ ఏమీ లేవు, చాలా బాగుంది అనమాట. ఒక్కడ తప్ప అదే మనకి కెమెరాస్. పోకోలో కెమెరా గురించి మైండ్లోని తీసేయండి, ఆ ఒక్కడ తప్ప మిగతా అన్ని కూడా బెస్ట్ అనిపిస్తుంది. ఫిఫ్త్ వన్ రియల్మీ P4 Pro అనమాట. బెస్ట్ మొబైల్ 22,000కి వస్తే గనక ఈ మొబైల్ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. అన్ని కేటగిరీ టచ్ చేసుకుంటే వెళ్లే మొబైల్ ఇది వచ్చేసరికి. ఇక నెక్స్ట్ మాట్లాడితే 25,000 లో 3 మొబైల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోకో F7. బేసిక్ గా లాస్ట్ చూసుకుంటే మీకు పోకో F6 అనే మొబైల్ మనకి 28,000 ఉన్న మొబైల్ మనకి 25,000కి వచ్చింది, ఇంకా ప్రైస్ డ్రాప్ అయింది. సేమ్ అదే కేటగిరీలో ఈ మొబైల్ మనకి 25,000 నుంచి 26,000 ఈ ప్రైస్ లో ఫెస్టివల్ అవుతూ ఉంటుంది. గేమింగ్ కోసమే కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ మిస్ అవ్వద్దు. సెకండ్ నథింగ్ 3A Pro అనమాట. చాలా మంచి మొబైల్, మీకు కెమెరా క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంటుంది. ఇది మన చాలా అన్బాక్సింగ్ ఫుల్ డెప్త్ రివ్యూ ఉంది, కెమెరా రివ్యూ కూడా ఉంది. కెమెరా ఒక న్యాచురల్ కనిపించాలన్నా వాయిస్ పరంగా కావాలనుకుంటే మాత్రం 3A Pro అనే మొబైల్ చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే 25,000 నుంచి 30,000 లో ఒక 4 మొబైల్స్ ఉన్నాయి అనమాట. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి OnePlus Nord 5. చాలా మంచి మొబైల్. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను. బ్యాటరీ బ్యాకప్ కానీ, కెమెరా క్వాలిటీ కానీ, డిస్ప్లే క్వాలిటీ కానీ, ప్రాసెసర్ కానీ, ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ అంటూ ఏమీ లేవు, చాలా మంచి మొబైల్. సెకండ్ వన్ Moto H60 Pro అనమాట. ఇది మన ఛానల్ అన్బాక్సింగ్ ఫుల్ డెప్త్ రివ్యూ ఉంది. కెమెరా క్వాలిటీ కానీ, డీసెంట్ కెమెరాస్ కావాలి, డిస్ప్లే క్వాలిటీ హై లెవెల్లో ఉండాలి అనుకుంటే ఇది చాలా బాగుంటుంది. థర్డ్ వన్ IQ Neo 10 అనమాట. రీసెంట్ గా లాంచ్ చేసిన మొబైల్స్ లో ది బెస్ట్ మొబైల్. బ్యాటరీ బ్యాకప్ కానీ, ప్రాసెసర్ కానీ ది బెస్ట్ అనమాట. గేమింగ్ కోసమే కావాలనుకుంటే కనుక ఈ ఒక్క మొబైల్ మీకు రౌండ్ సర్కిల్ చేస్తుంది. ఫోర్త్ వన్ Realme GT 70. బేసిక్ గా ప్రైస్ మనకి 40 ఉంటే గనక ఈ మొబైల్ ఖచ్చితంగా మనకి 25,000 నుంచి 30,000 ఫెస్టివల్ అవుతూ ఉంటుంది. ఈ మొబైల్ చాలా బాగుంటుంది. ఇది మేటిక్ ప్రాసెస్ తో వస్తుంది. అన్ని కేటగిరీలో టచ్ చేసుకుంటే వెళ్లే మొబైల్ ఇది కూడా. ఇక నెక్స్ట్ మాట్లాడితే 30 నుంచి 35,000 లో ఒక 4 మొబైల్స్ ఉన్నాయి అన్నమాట. ఈ 4 మొబైల్స్ కూడా బెస్ట్ మొబైల్. అందులో ఫస్ట్ వన్ Samsung Galaxy S24 FE. మీకు తెలిసిన విషయమేగా, చాలా బాగుంటుంది. కెమెరా క్వాలిటీ, బ్రాండ్ వాల్యూ, ఓఏ పరంగా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే 35,000 నుంచి 40,000 లో ఒక 5 మొబైల్స్ ఉన్నాయి. ఇంకొక మొబైల్ ఉంది, అది చెప్తాను మీకు. ఈ 5 మొబైల్స్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ iPhone 14 40 బిలియన్ వస్తే గనక ఈ మొబైల్ ని అసలు మిస్ అవ్వద్దు. సెకండ్ వచ్చరికి Vivo V60 అనమాట. కెమెరా సెంట్రింగ్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ మన ఛానల్లో ఫుల్ డెప్త్ రివ్యూ ఉందన్నమాట. కెమెరా వైజ్ కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ హైలైట్ గా ఉంటుంది. నెంబర్ 3 Oppo Reno 14 అనమాట. Reno 13 ఇప్పటికీ నేను యూజ్ చేస్తూనే ఉన్నాను. ఎక్కడ ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ అంటూ ఏమీ లేవు. ఏ పరంగా ఒక మంచి మొబైల్ కావాలి అనుకుంటే మాత్రం Reno 14 ది బెస్ట్ మొబైల్ అవుతుంది. కెమెరా సెంట్రింగ్ మొబైల్ అవుతుంది ఇది కూడా. నెంబర్ 4 OnePlus 13R. ఇప్పటికీ మంచి గ్రాఫ్ ఉందన్నమాట ఈ మొబైల్ వచ్చేసరికి. కెమెరా సెంట్రింగ్ కానీ, బ్యాటరీ, ప్రాసెసర్, డిస్ప్లే క్వాలిటీ, బిల్డ్ క్వాలిటీ, ఓఎస్, సో ఒక అన్ని కేటగిరీలో ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ Oppo K13 Turbo Pro అనమాట. ఇది రీసెంట్ గా లాంచ్ చేశారు. బట్ ఆఫర్ లో మాత్రం ఖచ్చితంగా ఈ మొబైల్ ప్రైస్ డ్రాప్ అవుతుంది. డ్రాప్ అయితే మాత్రం 35,000కి వస్తే కనుక ఖచ్చితంగా తీసుకోండి. ఈ మొబైల్స్ అన్ని కూడా ది బెస్ట్ మొబైల్స్ అవుతాయి. ఇక నెక్స్ట్ మాట్లాడితే 40 నుంచి 50,000 లో ఒక 5-6 మొబైల్స్ ఉన్నాయన్నమాట. ఈ మొబైల్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి. రీసెంట్ గా లాంచ్ చేసిన మొబైల్స్ కూడా. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ iQ 13 ది బెస్ట్ మొబైల్ అవుతుంది. సెకండ్ వచ్చేసరికి OnePlus 13S. ఒక కాంపాక్ట్ మొబైల్ కావాలనుకుంటే కనుక ఇది చాలా బాగుంటుంది. థర్డ్ వన్ Vivo X200 FE. ఇది కూడా చాలా బాగుంటుంది. కెమెరా సెంట్రింగ్ మొబైల్ కావాలనుకుంటే కనుక ఇది చాలా బాగుంటుంది. నెక్స్ట్ iPhone 15. ఒక మంచి మొబైల్ కావాలి 50 బిలియన్ అనుకుంటే మాత్రం ఐఫోన్ లో బెస్ట్ మొబైల్ అవుతుంది. నెంబర్ 6 Xiaomi 15. ఇది కూడా అన్ని కేటగిరీలో చాలా బాగుంటుంది. ఇది అన్ని కేటగిరీలో చాలా బాగుంటుంది. బట్ కెమెరా కొంచెం హీటింగ్ ఇష్యూ ఉంది. అప్డేట్ వరకు ఫిక్స్ చేయొచ్చేమో చూడండి ఒకసారి వచ్చేసరికి. ఇవన్నీ కూడా చాలా మంచి మొబైల్స్ అవుతాయి. ఇంకా చాలా మొబైల్స్ మనకి ఆఫర్లో వస్తాయి అన్నమాట. Oppo Find X8 కానీ, లేదా Samsung Galaxy S24 Plus కానీ, ఇవన్నీ మనకి ఆఫర్లో తగ్గచ్చు. వీటిని ఒకసారి చూడండి. ఇక నెక్స్ట్ మాట్లాడితే 50,000 నుంచి 60,000 లో ఒక 4 మొబైల్స్, ఒక 5 మొబైల్స్ ఉన్నాయి అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ OnePlus 13R. ప్రీవియస్ సేల్స్ లో చూసుకుంటే కనుక ప్రైస్ డ్రాప్ అయింది. ఇంకా మనకి ప్రైస్ డ్రాప్ అవ్వచ్చు, బిగ్ బిలియన్ సేల్స్ కాబట్టి అండ్ అమెజాన్ గ్రేటింగ్ ఫెస్టివల్ కాబట్టి. సెకండ్ వచ్చేసరికి iPhone 16. ఇది కూడా మనకి ప్రైస్ డ్రాప్ అవ్వచ్చు. ఒక మంచి మొబైల్ కావాలి, ఏ కూడా ఇంక్లూడింగ్ అవ్వాలి ఐఫోన్ లో అనుకుంటే మాత్రం ఇది చాలా బాగుంటుంది. నెంబర్ 3 Samsung Galaxy S25 అనమాట. చాలా బాగుంటుంది. బట్ బ్యాటరీ బ్యాకప్ కొంచెం తగ్గుతుంది. నెంబర్ 4 Vivo X200 అనమాట. ఇది బేసిక్ గా మనకి 70,000 ఉంటే కనుక 60,000 రావచ్చు. ఈ ప్రైస్ పాయింట్ లో ఇవి చాలా బాగుంటాయి. ఇవి మనకి 10,000 నుంచి 60,000 ఉన్న బెస్ట్ మొబైల్స్ ఇవి మనకి. ఈ మొబైల్స్ మనకి ఆఫర్ లోకి వస్తే మాత్రం అసలు మిస్ అవ్వద్దు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మనకి Realme GT 7 Pro ప్రైస్ డ్రాప్ తీసుకోవచ్చు అనుకుంటే కనుక కెమెరా మనకి ఫ్రంట్ కెమెరా కొంచెం డ్రాప్ అవ్వాల్సిందే. మిగతా అన్ని కూడా బెస్ట్ ఆర్డర్ మొబైల్ అవుతుంది ఇది కూడా అనమాట.
సో ఇవి మనకి ఇంకా ఈ మొబైల్స్ మిస్ అయ్యాను అనుకుంటే కనుక కామెంట్స్ చెప్పండి, చూస్తాను. ఈ రోజు టాపిక్ ఇదనమాట. మీకు నచ్చింది అనుకున్న ప్లీజ్ లైక్ చేయండి. నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్.